మొన్న కొత్త రోలు తీసుకున్నానని సీజనింగ్ చేసిన వీడియో పోస్ట్ చేశాను కదా. ఈ రోజు అయితే ఉల్లిపాయ నూరుతున్నాను అనమాట కర్రీకి. స్టఫ్డ్ కాకరకాయ కర్రీ చేస్తున్నాను, దానికోసం ఉల్లిపాయ నూరుతున్నాను. ఇంకా మిగతా మసాలా అంతా కూడా ఇందులోనే నూరుదాం అనుకుంటున్నా. వస్తుందో లేదో తెలీదు, బట్ ట్రైల్ అయితే వేస్తున్నాను. కాస్త టైం పడుతుంది కానీ టేస్ట్ మాత్రం అమోఘం. ఇంతకు ముందు అయితే ఇవే కదా ఎక్కువగా యూజ్ చేసేవారు. ఎప్పుడు అల్లం వెల్లుల్లి నూరుతూనే ఉండేది మా అమ్మమ్మ శనికాయల మీద. ఇప్పుడైతే అవన్నీ కనిపించడమే రేర్ అయిపోయినాయి. ఫైనల్లీ నూరడం అయితే కంప్లీట్ చేశాను, వచ్చింది. కానీ మరీ పేస్ట్ లాగా అయితే రాలేదనుకోండి, కొంచెం మీడియం గా అయ్యింది. ఆనియన్స్ అవి నూరే లోపల కాకరకాయలు కూడా ఫ్రై చేసేసాను. ఇంకా కర్రీ అయితే రెడీ చేసుకుంటున్నాను. ఇప్పుడు సీజనింగ్ కంప్లీట్ అయిపోయిన వెంటనే ఫస్ట్ టొమాటో రోటి పచ్చడి చేశాను, చాలా బాగా కుదిరింది. అందుకని మళ్ళీ ఈ రోజు కూడా చేసామన్నమాట. సో ఎక్కువ టొమాటోలతో కాదండి, ఎక్కువ చెయ్యను, నేను తక్కువ క్వాంటిటీలోనే చేస్తూ ఉంటాను. మరి వీటికి కాంబినేషన్ గా రసం సాంబార్ ఏదో ఒకటి ఉండాలి కదా. అన్ని వెజిటేబుల్స్ వేసి సాంబార్ చేశాను, అందులో గుమ్మడికాయ ముక్కలు కూడా వేశాను. అన్ని వెజిటేబుల్స్ తో కర్రీ చేసుకుంటాం కానీ సాంబార్ లో వెజిటేబుల్స్ కి రుచే వేరు. మీకు ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేసేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.